ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈ రోజు మీ అందరితో ఏ వ్లాగ్ షేర్ చేసుకుంటున్నానో టైటిల్ చూడగానే అర్థమైంది కదా, పురుడు స్నానం వ్లాగ్ అనమాట. సో అసలు మాకు ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటనేది కొంచెం చిన్న చిన్న మెయిన్ బిట్స్ అయితే షూట్ చేశాను, మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నలుగు పెట్టి ఆయిల్ మసాజ్ చేసి ఇక్కడైతే మా అబ్బాయికి స్నానం అయితే చేపిస్తున్నారనమాట. తోషిక్కి మాకు ఎవ్రీడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా సేమ్ నలుగు పెట్టి తర్వాత ఆయిల్ మసాజ్ చేసి ఇవన్నీ కూడా చేసి ఒక మామ అయితే వచ్చి మా తోషిక్కి స్నానం చేపిస్తుంది. సో ఒకవాడు ఆ టైంలో ఎంతలే ఏడుస్తాడు. కాకపోతే ఏంటంటే బాడీ గట్టిపడడానికి ఇవన్నీ చేస్తారు కదా, తప్పదు. అండ్ ఇక్కడైతే అవన్నీ ప్రాసెస్ జరుగుతున్నాయి. అండ్ ఫస్ట్ రోజు అయితే వాడు ఏడ్చినప్పుడు అసలు దగ్గర కూడా ఉండలేకపోయాను నేను కానీ మా హస్బెండ్ కానీ ఇంకా తర్వాత స్లోగా అలవాటైంది. ఫస్ట్ డే అంతలా ఏడిస్తే బాధ అనిపించింది, కానీ ఇంకా తప్పదు కదా, ఏంటంటే వాళ్ళ మంచి గురించి కొన్ని చేయాలి కాబట్టి అవన్నీ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ వాడికి నలుగు పెట్టేస్తున్నారు. అండ్ చాలా ఎర్లీ మార్నింగ్ ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంకి స్టార్ట్ అయింది. అండ్ దాంతోపాటు ఆ రోజు నా స్నానం కోసం కొన్ని ఆకులు ఉంటాయి అన్నమాట. సో ఆకులన్నీ కూడా నీళ్ళల్లో మరిగించి ఆ నీళ్ళతో స్నానం చేపిస్తారు. సో అవి ఇక్కడైతే మొత్తం ఆకులన్నీ మరగబెడుతున్నారు. సో ప్రస్తుతానికైతే వాడు స్నానం అయిపోయింది. సో వాడు స్నానం క్లిప్పింగ్స్ అవన్నీ ఏం మీకు షేర్ చేయట్లేదు, ఎందుకంటే అది జస్ట్ నార్మల్ వే కాబట్టి. సో ఇవన్నీ ఆకులు ఏంటంటే నా కోసం ఇక్కడ మరగబడుతున్నారు. సో నా స్నానం కూడా అయిపోయిందనమాట. సో ఫస్ట్ అయితే వాడు స్నానం అయిపోగానే వెంటనే గబగబా ఒళ్ళు అయితే తుడిచేసి తర్వాత సాంబ్రాణి పౌడర్ అవన్నీ ఉంటాయి కదా, సో సాంబ్రాణి వేయడం. తర్వాత సాంబ్రాణిలో కూడా కొంచెం డిఫరెంట్గా వేశారనమాట. సో అంటే అవి ఏంటనేది మీకు చూపిస్తాను. నేనైతే నాకు తెలిసైతే ఫస్ట్ టైము నేను ఇలా వేయడం చూడడం. ఏంటంటే ఇక్కడ వాము సాంబ్రాణి వేశారు, అండ్ వాము పొగ వేశారు. తర్వాత వెల్లుల్లి రేఖలు ఉంటాయి కదా, సో దాంతో వేశారు. తర్వాత సాంబ్రాణి పొడి ఉంటుంది కదా, సో దాంతో కూడా వేశారనమాట. సో ఈ 3 కూడా వేసి ఇక్కడైతే బేబీకి మొత్తం కూడా పొగ పెడుతున్నారు. వాడైతే స్నానం నలుగు పెట్టినప్పుడు ఫుల్ ఏడిచాడు, కానీ స్నానం చేయించేటప్పుడే సగం నిద్రపోయాడు. ఇంకా మొత్తం ఏదైతే పొగ పెట్టారో మొత్తం అది అయిపోయిన తర్వాత అయితే ఇంకా హాయిగా నిద్రపోయాడు అనమాట. సో ఇది స్నానం అయిపోయిన తర్వాత. హలో, సో ఇప్పుడు మీ అందరితో కూడా క్విక్గా నేనైతే కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ చూపించేస్తాను. అండ్ ఇవి మ్యారీడ్ ఉమెన్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. సో అందుకోసం అయితే షేర్ చేస్తున్నాను. అండ్ సేమ్ డ్రెస్తో అయితే నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇందాక మీరు లైక్ ఫ్యాషన్కి రిలేటెడ్ దాంట్లో చూసిన దాంట్లో అయితే. అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ అయితే మీరు చూస్తుంది ఇది లిప్స్టిక్స్, బెలోరా ప్యారిస్ లిప్స్టిక్. అండ్ చాలా మంచి షేడ్ ఇది మాత్రం. అండ్ బ్యూటిఫుల్ ప్యాకేజింగ్. అండ్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే, కాకపోతే దీంట్లో ఉన్న చిన్న మైనస్ కూడా మీ అందరికి చెప్పాలి, ఎందుకంటే కొంటారు కాబట్టి. మైనస్ అంటే లాంగ్ లాస్టింగ్ అయితే కాదనమాట. సో ఇది షేడ్ అయితే, సో ఇదనమాట షేడ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీన్ని నేనైతే లైట్గా అప్లై చేసుకున్న ప్రెజెంట్, బట్ లాంగ్ లాస్టింగ్ అయితే కాదు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది లిప్స్ మీద కానీ ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హైలైటర్ తీసుకున్నాను, స్విస్ బ్యూటీ ఫ్యూజన్ హైలైటర్. సో ఇది కూడా నాకు లైక్ నార్మల్గా హైలైటర్స్ అయితే చాలా బాగుంటాయి, మేకప్ మనం వేసుకోకపోయినా జస్ట్. సో మనం మేకప్ వేసుకున్నప్పుడు జస్ట్ సింపుల్గా అంటే వేసుకోకపోయినా కూడా హైలైట్ చేసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది, కాకపోతే కొంచెం మైనస్ ఏంటంటే డ్యామేజ్ అయ్యి వచ్చిందనమాట. సో ఐ థింక్ నాకు తెలిసి ట్రావెల్లో వస్తుంది కదా, అప్పుడే పోయి ఉంటుంది. సో ఇదైతే చాలా బాగుంది, షేడ్ కూడా చాలా హైలైట్ అవుతుందన్నమాట. సో తప్పకుండా నేను ఇది రిటర్న్ పెట్టి మళ్ళీ ఆర్డర్ పెట్టుకోలేదు, ఎందుకంటే క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది, కానీ జస్ట్ ట్రావెల్లోనే ఎక్కడో డ్యామేజ్ అయింది. సో ఇది సెకండ్ ప్రోడక్ట్. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను సింధూరం తీసుకున్నాను. నాకు సింధూరం స్టిక్ చాలా ఇష్టం, ఎందుకంటే మనం హ్యాపీగా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. లైక్ నార్మల్ సింధూరం అయితే కూడా ఇష్టము, కాకపోతే ఏంటంటే అది మనం ఇలా చెమటలు పట్టినప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ ఆర్ ఎల్స్ వర్షం పడిన వెంటనే మనకి మెల్ట్ అయిపోతుంది. సో ఇదైతే అలా కాదు, మనకి కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. నేను ఇది బ్రాండ్ వచ్చేసి లోటస్ మేకప్ బ్రాండ్ తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ రెడ్ కలర్లో ఉంది. సో తప్పకుండా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఇది మాత్రం చాలా బాగుంది. సో నేనైతే సింపుల్గా సార్ ఓన్లీ ఒక ఫ్యూ ప్రోడక్ట్స్ మాత్రం తీసుకున్నాను మేకప్లో అయితే. సో చాలా సింపుల్ షాపింగ్ అయితే చేశాను. అమెజాన్ కుర్తీస్ ఇవి ఆల్రెడీ నేను ఒక బ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి అనే ఉద్దేశంతో షేర్ చేశాను. ఒకవేళ మీరు ఇవి ట్రై చేయాలి, పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
సో ఇప్పుడు నా ప్రాసెస్ అంటే బేబీ ఆల్రెడీ పడుకుని పోయాడు, వాడు స్నానం అన్నీ కూడా ప్రాసెస్ అయిపోయి, అండ్ తర్వాత నాకు కూడా ఏదైతే ఆకులు అన్నా వాటన్ని నీళ్ళతో స్నానం చేయించి దాని తర్వాత ఏదో 9 రకాల కాళ్ళు ఏవో ఉంటాయి, సో అవన్నీ కూడా నవలిచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆ రోజు మేము మా సైడు కానీ మరి మిగతా వాళ్ళు చేస్తారు లేదో నాకు తెలియదు, కానీ మా సైడ్ ఏంటంటే ఈ విధంగా తలంబ్రాల శారీ ఉంటుంది. సో ఆ శారీ కట్టుకొని ఆ రోజు ప్రాసెస్ అయితే కొన్ని ఉంటాయి, అవి చేయాలన్నమాట. నాకైతే ఇదంతా కొత్త, నేను ఎవరి దగ్గర చూడలేదు, అండ్ దాంతోపాటు నాకు కూడా ఫస్ట్ కాబట్టి మొత్తం కూడా కొత్తగా అనిపించింది. సో ఇక్కడైతే ఈ మామే అనమాట మా అబ్బాయికి స్నానం చేయించేది. సో తనే నాకు సాంబ్రాణి అంతా కూడా పెట్టింది తలస్నానం చేసిన తర్వాత, ఎందుకంటే ఇంకా తలస్నానం చేయగానే వెంటనే తల అన్నది వెట్గా ఉండకూడదు కాబట్టి ఫాస్ట్గా అయితే మొత్తం ఇక్కడ సాంబ్రాణి అయితే పెట్టేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే పురుడు స్నానం అనేది కొంతమందికి 9th డే వస్తుంది, కొంతమంది 11th డే వస్తుంది. సో మాకైతే 9th డే అనమాట. సో ఇది డెలివరీ అయిన 9th డే రోజు, అందుకోసం నేను కొంచెం అప్పుడు చబ్బీగా ఉన్నాను. సో ఇప్పుడైతే కొంచెం వెయిట్ లాస్ అయితే అయిపోయాను. సో అప్పుడైతే బాగా చబ్బీగా ఉన్నాను అనమాట. సో అందుకే మీకు కొంచెం ఈ సారీలో ఇంకా లావుగా కనిపిస్తాను. దాంతో పాటు చాలా హడావుడిగా ఏదో పేరు కట్టామన్న ఇదితో సారీ అయితే కట్టేసాము. అండ్ ఈ సారీ ఏంటంటే మాకు తలంబ్రాల సారీ ఈ విధంగా పురుడు రోజు వేశారు, అండ్ దాంతోపాటు బేబీ ఉయ్యాల్లో వేస్తారు కదా. సో ఫస్ట్ వేసినప్పుడు ఇదే దాంతో ఈ సారీతోనే ఉయ్యాలైతే కట్టి ఉయ్యాలైతే వేస్తారనమాట. సో ఇక్కడైతే నా మొత్తం సాంబ్రాణి ఇవన్నీ అయిపోయిన తర్వాత కిందకి వెళ్తున్నాము, అంటే సెల్లార్లోకి. ఎందుకు ఏంటన్నది కూడా చెప్తాను, నాకు కూడా తెలియదు నేను ఏం చేస్తారు ఏంటని అనుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే అక్షింతలు అవన్నీ కూడా కలుపుకొని ఇక్కడైతే వెళ్తున్నాము, నేను మమ్మీ అండ్ తర్వాత మా హస్బెండ్ అండ్ దాంతోపాటు మా అమ్మ కూడా వస్తున్నారు. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ పైన ఆకాశం చూస్తూ మొత్తం దేవుళ్ళందరికీ కూడా దండం పెట్టుకొని అక్షింతలు వేయాలన్నమాట. అంటే అక్షింతలు సమర్పించినట్టు మరి ఏమో నాకు తెలియదు, కానీ ఈ ప్రాసెస్ ఎందుకు చేపిస్తారో ఏంటో కూడా నాకు తెలియదు, కానీ సో ఈ ప్రాసెస్ అయితే చేయించారు. సో ఇంకోటి ఏంటంటే ముందుగానే చెప్తున్నాను, అస్సలు జడ్జ్ చేయొద్దు, ఇలా చేయాలి అలా చేయాలి, అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ కాబట్టి మనం ఎవరిది దేన్ని జడ్జ్ చేయకూడదు. సో ఇక్కడ నేనైతే ఇదే చెప్పాలనుకున్న ఈ వీడియోలో మెయిన్. ఇక్కడైతే చెప్పాను కదా, నేను పైన ఆకాశం చూస్తూ ప్రతి దేవుడికి చాలా దేవుడి పేర్లు చెప్పి అవన్నీ మనసులో అనుకొని మొత్తం ఈ విధంగా అక్షింతలు అయితే వేసేయాలన్నమాట పైకి చూస్తూ. సో ఇలాగ ఆల్మోస్ట్ చాలా అంటే చాలా దేవుడి పేర్లు, అమ్మవారి పేర్లు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అమ్మవారి పేర్లు అందరి పేర్లు తలుచుకొని అక్షింతలు అయితే వేస్తాను అనమాట. సో ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుంది. హాయ్ ఎవ్రీవన్. సో చూసారు కదా, ఈరోజు మా స్నానం అయితే అయిపోయిందనమాట. అంటే మేము 9th డే అయితే మాకు స్నానం ఉంటుంది. ఆ రోజు స్పెషల్గా కొంచెం అంతా కూడా చేస్తారు. ఇంకా నేను చాలా ప్రొసీజర్స్ అన్నీ కూడా షూట్ చేయలేదన్నమాట, ఎందుకంటే నాకు చేపిస్తారని దాంతోపాటు బేబీకి కూడా చేపిస్తారు కాబట్టి కొంచెం ఆ టైంలో హడావుడిగా ఉంటుంది చాలా. సో అందుకోసం ఇంకా స్పెసిఫిక్గా ఏమీ షూట్ చేయడానికి కుదరలేదు. అంటే కొన్ని మెయిన్ క్లిప్పింగ్స్ అయితే, బట్ కొంచెం అయితే షూట్ చేసిన అవి మీరు చూస్తారు. ఈ వ్లాగ్ మరి చిన్నదవుతుందో పెద్దదవుతుందో తెలియదు, కానీ చాలామంది పెద్ద వ్లాగ్స్ అయితే అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే మెయిన్ నాకు అంత టైం కుదరట్లేదు. సో మీ అందరికీ తెలిసినట్టుగానే ఆఫ్టర్ బేబీ వ్లాగింగ్ అన్నది కొంచెం కష్టమే, అంటే చూసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు నా హెల్త్ కూడా ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది కాబట్టి ఇన్ని డేస్ పట్టింది నేను పర్టికులర్గా వ్లాగ్ తీసి. అండ్ ఇలాగ మాట్లాడైతే ఆల్మోస్ట్ 10 days అవుతుంది. అంటే బేబీ పుట్టిన 10th డే ఈరోజు మాట్లాడుతున్నాను నేను. ఎప్పుడో మాట్లాడదామని అనుకున్నాను, అంటే నాకు మధ్యలోనే కొంచెం క్యూర్ అయిపోయింది, కాకపోతే మాట్లాడడానికి కుదరలేదు. ఎక్కువ ఫోన్ అయితే ఏం యూజ్ చేయలేదు. సో అలా అయితే ఈసారి నాకు సక్సెస్ఫుల్గా హ్యాపీగా నా క్యూట్ బేబీ బాయ్ అయితే డెలివరీ అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ నేను మళ్ళీ ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా నాకు తెలియదు. ఇంకా మార్నింగ్ అయితే శారీ కట్టుకున్నాను, ఇంకా లంచ్ చేసిన తర్వాత శారీ అయితే తీసేసి కొంచెం కంఫర్టబుల్గా ఫీడింగ్ నైటీస్లోకి వచ్చాను అనమాట. సో అది ఈరోజు మొత్తం జరిగిన సంగతి. అండ్ ఇంకా ఏం జరిగినా మ్యాక్సిమం ఇంకా స్పెషల్గా ఏమైనా జరిగితే అవన్నీ కూడా క్యాప్చర్ చేసి మీకైతే ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఒక చిన్నదైన వ్లాగ్ ఏం అనుకోవద్దు, మీకు వస్తాయి ఫర్దర్గా వచ్చే వ్లాగ్స్ అన్ని పెద్దగా వస్తాయి. ఇంకా బార్సాలు ఉంటుంది, మాకు బార్సాలు బాగా చేస్తారు, అంటే అఫ్కోర్స్ ఎవరికైనా బాగా చేస్తారు. నేమ్ అయితే చాలా మందికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే
టో అనే అక్షరంతో నేను నేమ్ సజెస్ట్ చేయండి అని చెప్పి నాకు కమ్యూనిటీ ట్యాబ్లో ఇన్స్టాగ్రామ్లో అండ్ వాట్సాప్లో పోస్ట్ చేశాను అనమాట. చాలామంది ఎక్కువ సజెషన్స్ అయితే ఇవ్వలేకపోయారు, ఎందుకంటే మెయిన్ టో అంటే చాలా కష్టం. బట్ వాటిలోనే నాకు సజెషన్స్ ఇచ్చిన వాటిలోనే చాలామంది రిపీటెడ్గా ఒకే నేమ్ చెప్పారు అండ్ నాకు కూడా చాలా నచ్చింది. నాకు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికి అత్తయ్య వాళ్ళకి కానీ అందరికీ నచ్చింది అనమాట. సో మ్యాక్సిమం అది పెడతాం మేము. అది ఏంటన్నది మీకు తెలియాలనుకుంటే మ్యాక్సిమం పాఠశాల బ్లాగ్ కోసం మీరు వెయిట్ చేయాలి, ఎందుకంటే మేము ఆ రోజు నేమ్ అన్నది పెడతాం కాబట్టి. అండ్ సో అది ఆ రోజైతే చాలా ఉన్నాయి ప్లాన్స్. ఇంకా ఈలోపు తర్వాత బేబీకి కొన్ని క్లాతింగ్ కొనాలి పాఠశాలకి. తర్వాత నాకు ఆల్రెడీ ఉందిలేండి, అంటే నేను ఒకసారి చెప్పాను కదా మీ అందరికీ సీమంతానికి తీసుకున్నానని చెప్పేసి పట్టు సారీ, కంచి పట్టు. సో అదే వేసుకుందాం అని అనుకుంటున్నాను, ఎందుకంటే అది నీట్గా మంచిగా బ్లౌజెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ఉన్నాయి అందుకోసం. అండ్ అదనమాట అలా జరుగుతుంది. అండ్ దాంతోపాటు నేను పథ్యం కూడా చేస్తున్నాను. అసలు చేస్తానో లేదా నేను భయపడ్డాను అనమాట. బిఫోర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే భయపడేదాన్ని తినగలనా లేదని. కానీ అదేంటో వన్స్ బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీ కోసం అన్న ఫీలింగ్తో చాలా బాగా చేస్తున్నాను. నాకు కూడా నేను హెల్తీగా ఉండాలి అని అనుకుంటే తప్పకుండా అలా చేయాలి, కాబట్టి అలా అయితే చేస్తున్నాను. ప్రస్తుతానికైతే బేబీ స్లీపింగ్. నేను కూడా మార్నింగ్ బేబీ పడుకున్నప్పుడు పడుకునిపోయాను, ఎందుకంటే ఎప్పుడో 3:30 ఆ టైంకి లేసాము. అప్పటి నుంచి ఇంకా నిద్ర లేదు. అండ్ దాంతోపాటు చాలా రోజుల తర్వాత ఫుల్ బాడీ మసాజ్ చేసుకొని హాయిగా హెడ్ బాత్ చేసుకున్నాను కాబట్టి ఫుల్ నిద్ర వచ్చిందనమాట. హ్యాపీగా పడుకునిపోయాను. ఒక 2 hours పడుకునిపోయి లేచి అన్నం తిన్నాను అనమాట నేను. సో అది. అండ్ సో అదనమాట, చాలా మాట్లాడేశాను కదా. ఇంకా త్వరలోనే ఈ వీడియోలో కూడా మ్యాక్సిమం మేబీ నా బేబీ ఫేస్ రివీల్ చేస్తాను లేదు తెలియదు. అండ్ ఒకవేళ పెట్టే టైమింగ్ బట్టి బారసాల తర్వాత పడితే తప్పకుండా బేబీ ఫేస్ ఆబ్వియస్గా రిలీజ్ చేస్తాను, ఒకవేళ రివీల్ చేస్తాను. లేదు బిఫోరే పెడితే మాత్రం మేబీ చేయకపోవచ్చు. బారసాలకి అయితే కన్ఫామ్గా బేబీ ఫేస్ రివీల్ అయితే ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ కూడా అప్పుడే వద్దంటారు కాబట్టి నేను రివీల్ చేయట్లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అదనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ గైస్, బాయ్, టేక్ కేర్. సో అది దాని తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ 3 తర్వాత ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రొసీజర్ స్టార్ట్ అయింది. సో అందుకోసం మళ్ళీ సారీ కట్టుకొని నేనైతే ఇక్కడ కిందకి వెళ్తున్నాను. ఇక్కడ నాకు చిన్న గిన్నెలో వాటర్ తీసుకెళ్తుంటే ఎంత కష్టంగా ఉంది తెలుసా, ఎందుకంటే అప్పటికే డెలివరీ జస్ట్ 9 days అయింది. ఇంకా స్టిచెస్ పూర్తిగా మానవు. అండ్ దాంతోపాటు ఆ వాటర్ గిన్నె పట్టుకొని నడవాలంటే ఎంత కష్టమైందంటే చాలా చాలా కష్టమైంది నాకు. సో అయినా కూడా ఇంకా తప్పదు కాబట్టి స్లోగా నన్ను పట్టుకొని ఇక్కడైతే నడుస్తున్నారనమాట. సో ఇక్కడ ఎందుకు ఏంటన్నది కూడా మీకు చెప్పేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ టైం ఏం చేస్తున్నారంటే ఒక చిన్న ప్రాసెస్, బేబీ కప్పగంతులాగా ఎగరాలి అని చెప్పేసి ఒక చిన్న ప్రాసెస్ అయితే చేస్తారంటే ఇసుకవన్నీ పెట్టి అదంతా కూడా చేస్తారు. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం షూట్ చేశాను. సో దాని తర్వాత ఏమైంది, నా ఫోన్లో బ్యాటరీ ఫుల్ అండ్ దాంతోపాటు నా కెమెరా ఏమో ఛార్జింగ్ లేదు. సో దానివల్ల ఫుల్గా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. బట్ చాలా వరకు నాకు కుదిరినంత వరకు షూట్ అయితే చేశాను. సో ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు వస్తుంది, చూస్తూ ఉండండి. It's not a game, it's a